కృపావార్త అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని ముందు మనము ఎల్లప్పుడూ కూడా వినమ్రత కలిగినటువంటి జీవితమును చూపించాలి, విధేయులుగా బ్రతకాలి. మనలను దేవుడు పాపముల నుండి యేసుక్రీస్తు ప్రభువు నామములో విముక్తులను చేశాడు. ప్రభువు మన కొరకు పాప పరిహారమును జరిగించారు. కనుక మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అయితే మనము నీతిమంతులమని చెప్పి దేవుని ఎదుట ఎప్పుడూ కూడా గర్వమును ప్రదర్శించకూడదు. నాకంటే నీతిమంతుడు ప్రపంచంలో ఉన్నాడా, నేనే కదా గొప్పవాడను అనేటువంటి భావన మనలో ఎప్పుడూ కూడా కలుగకూడదు. ఎందుకంటే ఈ నీతి దేవుని కృప వలన మనకు అనుగ్రహింపబడింది, మన చేతల వలన కాదు. మన చేతల వలన కాదు, దేవుని కృప వలన మనకు అనుగ్రహింపబడింది. అలాగని మనం ఏమీ చేయలేదా అంటే, దేవుడు చెప్పినట్టుగా మనం చేసాం. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాం, ప్రభువు నామములో బాప్తిస్మం తీసుకున్నాం, దేవుని రాజ్యంలో చేర్చబడ్డాం, దేవుని కొరకు బ్రతుకుతున్నాం. విశ్వాసము క్రియలతో కూడినదిగా ఉండాలి. అయినప్పటికీ దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తున్నాం. సమస్తమునకు కర్త, కర్మ, క్రియ దేవుడే. దేవుని అనుగ్రహమును బట్టి, దేవుని కృపను బట్టి మనం ఇదిగో ఈ స్థాయిలో నిలబడ్డాం. కనుక దేవుని ముందు ఎల్లప్పుడూ కూడా మనము లోబడినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. లోబడినటువంటి మనస్సుతో మనము జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలను మనం చూడగలిగితే, ఏమాత్రము మనిషి గర్వముతో నడుచుకోకూడదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ మనం అనుకోవచ్చు, నాకంటే నీతిమంతుడు లేడని, నాకంటే తెలివైనవాడు లేడని, నాకంటే బలవంతుడు లేడని, నాకంటే ధనవంతుడు లేడని ఒకవేళ మనం అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. యథార్థం ఏమిటంటే అదంతా కూడా నీ భ్రమ మాత్రమే. నీవు దేవుని ముందు అల్పుడవే. దేవుని ముందు ఎల్లప్పుడూ కూడా నీవు అల్పుడవే, చిన్నవాడవే. అంతే తప్ప దేవుని దగ్గర ఏదో నీవు గర్వంగా మాట్లాడటానికి నీ దగ్గర ఏదీ లేదు. నిన్ను నీవు తగ్గించుకుంటేనే దేవుని దగ్గర నీకు ఒక స్థానం ఉంటుంది. నిన్ను నీవు హెచ్చించుకుంటే దేవుడు వెంటనే నీ గర్వమును అణచడానికి ప్రయత్నం చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తోంది. కొన్ని మాటలను దేవుని గ్రంథము నుండి ఈ సందర్భంలో మనం ఆలోచన చేద్దాం. మన వ్యక్తిత్వాన్ని మెరుగు చేసేటువంటి దేవుని మాటలు, మన ఆలోచన విధానం దేవుని ముందు ఎల్లప్పుడూ ఏ విధంగా ఉండాలో తెలియపరిచే దేవుని మాటలు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒక్కసారి చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము. నేను బాగానే ఉన్నాను కదా, నేను నీతిమంతుడనుగా జీవిస్తున్నాను కదా, నాకంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారా, నాకంటే గొప్పగా పనిచేస్తున్న వారు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో దేవుని కొరకు అని ఒకవేళ మనం అనుకుంటే ఆ విధానం తప్పు. నేను సమస్తము దేవుని యందు చేయగలుగుతున్నాను, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము జరిగించగలుగుతున్నాను అనేటువంటి ఒక గొప్ప మనస్సు మనలో ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఇదిగో ఈ ప్రవర్తనలో ఉన్నారనుకోండి, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, నేను వెళుతున్నటువంటి మార్గము, నా ఆలోచన విధానము సరి అయినదే అని మనకు మనమే సముదాయించుకుంటే తుదకు అది మరణమునకు త్రోవ తీయను. అది మరణమునకు తీసుకుని వెళ్ళిపోతుంది. కనుక అటువంటి మనస్సును మనం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. ప్రతి సందర్భంలోనూ, ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. అది ఒక ఆలోచన అయినా, అది ఒక కార్యక్రమమైనా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. తండ్రి, ఇదిగో నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను, ఈ విధంగా
నీ కార్యక్రమాలను జరిగించాలనుకుంటున్నాను, నీ కొరకు ఈ విధంగా బ్రతకాలనుకుంటున్నాను. మరి ఇది నీ దృష్టికి సరి అయినదేనా, నీ ఆలోచనను ఏకీభవించేదేనా, నీ చిత్తమును నెరవేర్చేదేనా అని అనునిత్యం కూడా దేవుణ్ణి మనం అడుగుతూ ఉండాలి. దేవుని ఆలోచనతో సరిపోల్చుకుంటూ ఉండాలి. లేదంటే ఇదిగో నా ఎదుట ఉన్నటువంటి మార్గము సరి అయినదే అని మనంతట మనమే నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితుల్లోనికి వెళితే తుదకు అది మరణమునకు త్రోవ తీసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వాక్యం, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును. నా మార్గము యథార్థంగానే ఉంది కదా అని ఒకవేళ మనం అనుకోవచ్చు. నేను బాగానే జీవిస్తున్నాను కదా అని మనకు మనమే సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు, నేను బాగానే బ్రతుకుతున్నాను కదా అని. కానీ చివరకు అది ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి, అయినను తుదకు అది మరణమునకు చేరును. కేవలం ఈ రహస్యం అర్థం కాక ఈరోజు చాలామంది వారు బాగానే ఉన్నాం అనుకుంటున్నారు, కానీ మరణమునకు చేరువైపోతున్నారు, నిత్య నరకాగ్నికి చేరువవుతున్నారు. బాగానే ఉన్నాం అనుకుంటున్నారు, మా భక్తి సరిపోతుంది, మా నీతి సరిపోతుంది, మా ప్రవర్తన సరిపోతుంది, మాకంటే గొప్పగా దేవుని కోసం బ్రతికేవారు ఎవరున్నారు అనేటువంటి ఆ భ్రమలోనికి వారు వెళ్ళిపోతున్నారు. ఆంగ్ల భాషలో ఇటువంటి మనస్తత్వాన్ని ఏమంటారంటే సుపీరియర్ కాంప్లెక్స్ అంటారు. సుపీరియారిటీ అంటే ఊహించదగిన దానికంటే ఎక్కువగా ఊహించుకోవటం, ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకోవటం. మమ్మును మించినటువంటి నీతిమంతుడు ఎక్కడున్నాడు, మాకంటే గొప్పవాడు ఎక్కడున్నాడు అని వీరికి వీరే పొగుడుకుంటూ ఉంటారు, వీరికి వీరే గాలి కొట్టుకుంటూ ఉంటారు. అటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, ఇదిగో మీ మార్గము మీ దృష్టికి యథార్థంగా కనబడినా కానీ అది మరణమునకు త్రోవ తీస్తుంది, మరణమునకు చేరిపోతుంది. నా దృష్టికి యథార్థంగా ఉండాలి అని దేవుడు అంటున్నాడు. అలా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? దేవా, ఇదిగో ఈ మార్గము నీ దృష్టికి యథార్థమైనదేనా? ఇదిగో నేను ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నాను, ఈ విధంగా బ్రతకాలనుకుంటున్నాను, ఇదిగో ఈ విధంగా నేను ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను, ఇది నీ దృష్టికి అంగీకార యోగ్యమేనా అని ఎప్పటికప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు మన ఆలోచనను దేవుడు సరిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడుతున్నాం, విచారణ చేసి ఆయన యొద్ద సమాధానాన్ని పొందటానికి మనం ఎదురు చూస్తున్నాం. మన యొక్క మార్గము గొప్పది అని మనం భావించకుండా, మనం అనుకున్నదే యథార్థమైనది అని మనం సరిపెట్టుకోకుండా దేవుని యొక్క ఆలోచనకు మనము అక్కడ విలువనిస్తున్నాం గనక దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు, మన ఆలోచనను సరిచేస్తాడు. అది సరైనదైతే వెళ్ళమని ప్రోత్సహిస్తాడు, లేదు అందులో ఏమైనా లోపం ఉంటే మనలను దేవుడు ఆటంకపరుస్తాడు, అడ్డగిస్తాడు. కనుక ప్రియులారా, ప్రతి విషయమందు కూడా దేవుని చిత్తమునకు మనము స్థానాన్ని ఇవ్వాలి, దేవుని యొక్క ఆలోచనకు అక్కడ విలువనివ్వాలి, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. అంతే తప్ప ఒక స్థాయి వచ్చేసరికి వెనక నలుగురు మనకు జేజేలు కొడుతున్నప్పుడు, వెనక నలుగురు మనకు చప్పట్లు కొడుతున్నప్పుడు, మీకంటే గొప్పవారు లేరండి, మిమ్మల్ని మించిన జ్ఞాని లేడండి అని నలుగురు మనకు వెనక చప్పట్లు కొట్టి మనకు గాలి కొడుతున్నప్పుడు మనం ఏదో ఉబ్బి తబ్బిబ్బైపోయి నిజమేలా ఉంది, నాకంటే గొప్పవాడు ఇంకెక్కడున్నాడు, పరలోకంలో నాదే మొదటి కుర్చీ అని అనుకోవటం ఎప్పటికీ కూడా మంచి పని కాదు, మంచి ఆలోచన కాదు. ఇది చాలా ప్రాథమికమైనటువంటి సూత్రం, అలాగే ప్రాముఖ్యమైనటువంటి సూత్రం కూడా. ఈ సూత్రాన్ని మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మనము దేవుని ముందు తగ్గించుకోవాలి. మనం ఎంతటి గొప్పవారైనా సరే, అలాగని మీలో గొప్పతనం లేదని కూడా నేను చెప్పటం లేదు, మీరు గొప్పవారే కావచ్చు. అయినప్పటికీ మీరు గొప్పవారిని దేవుడు ఎప్పుడు ఒప్పుకుంటాడో తెలుసా? మీరు దేవుని ముందు మిమ్మును మీరే తగ్గించుకున్నప్పుడు మీరు గొప్పవారిని దేవుడు ఒప్పుకుంటాడు. అసలు మిమ్మును మీరు తగ్గించుకోవడమే దేవుని దృష్టిలో గొప్పతనం. కనుక ఎప్పటికప్పుడు మిమ్మును మీరు దేవుని ముందు తగ్గించుకోవాలి, మిమ్మును మీరు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం బాగున్నా రేపటికి మనలను ప్రక్కదారి పట్టించడానికి అపవాది అయిన వాడు మరొక పన్నాగంతో వస్తాడు. వాడి యొక్క వివిధమైనటువంటి తంత్రములు మనలను చీకటి మార్గంలోనికి మరలా తీసుకుని వెళ్ళిపోవడానికి ఎల్లప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి. కనుక మనం అప్రమత్తంగా ఉండాలి. ఏదో మనము గట్టెక్కేసాం,
పరలోకంలోనికి వెళ్ళిపోయాం అనేటువంటి భ్రమలో కాకుండా నిరంతర సాధనలో ఉన్నాం కనుక నిత్యం ఒక పరిశ్రమను మనము కలిగి ఉండాలి. నిరంతరం సాధన చేయాలి. ఎక్కడైనా నేను వెళ్ళవలసినటువంటి ఆ లక్ష్యమును చేరకుండా తొలగిపోతానేమో అనేటువంటి భయంతో ఉండాలి. అపొస్తలులు అలాగే ఉన్నారు, నీతిమంతులందరూ అలాగే ఉన్నారు. ప్రభువు మనకు నేర్పించిన పాఠం అదే. ఎవడైనను తొలగిపోతాడేమో జాగ్రత్త పడండి, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడాలని పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడింది. కనుక ప్రియులారా, ఎప్పటికప్పుడు మనలను మనమే సరిచేసుకుంటూ ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. దేవుని ఎదుట లోబడినటువంటి విధేయత చూపించేటువంటి మనస్సుతోనే మనం జీవించాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథానికి వెళ్ళి మనం చూడగలిగితేనండి, అక్కడ చాలా అద్భుతమైనటువంటి వాక్యభాగం మనకు కనిపిస్తుంది. అదేమిటో తెలుసా? మనము నీతి క్రియలు జరిగించామని అనుకుంటాం, కానీ దేవుని దగ్గరకు వెళ్ళి ఇదిగో తండ్రి మా నీతి క్రియలు అని అక్కడ ఆయన ముందు పెట్టగానే అవన్నీ కూడా మురికి గుడ్డలలా కనిపిస్తాయి. మన దృష్టికి నీతి క్రియలుగా కనిపించవచ్చు, మన దృష్టికి గొప్ప గొప్ప కార్యములుగా కనిపించవచ్చు. ఇంతకంటే గొప్ప కార్యములను ఇంకెవరు చేస్తారు అని మనకు మనమే అనుకోవచ్చు. మన చుట్టూ ఉన్నవారు మనలను మెప్పించడానికి ఆ పొగడ్త మాటలు చెప్పవచ్చు. కానీ ఎప్పుడైతే మనము నీతి క్రియలను జరిగించి ఆ నీతి క్రియలు దేవుని ముందు పెట్టామో, దేవుని దృష్టికి ఆ నీతి క్రియలు కూడా మురికి గుడ్డలలాగే కనిపిస్తాయి. ఎందుకంటే ఎక్కడో ఒక చోట మరలా లోపం, తప్పుడు స్వభావం, అక్రమం, అన్యాయం ఒకవేళ అందులో ఉంటే తప్పనిసరిగా అది మరి మురికి గుడ్డ కింద కదా కనిపిస్తుంది. చూడండి ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వాక్యం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వాక్యం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నయు మురికి గొడ్డవలెనాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. ఒక నీతిక్రియ జరిగించిన ఆ నీతిక్రియను జరిగించే విధానం సరిగ్గా లేదనుకోండి, ఆ నీతిక్రియ మరలా ఎలా మారిపోతుంది? మురికి గుడ్డలా మారిపోతుంది. ఒకడు ధర్మం చేస్తాడు, ఎవరికైనా ఒకరికి ధర్మం చేస్తాడు. ఆ ధర్మం చేసినప్పుడు బోర ఊదించుకున్నాడు అనుకోండి, తన ముందర బోర ఊదించుకున్నాడు అనుకోండి, వాడు అప్పుడే తన ఫలం పొందేసినట్టు. వాడు చేసినటువంటి ఆ ధర్మకార్యమునకు దేవుని యొద్ద నుండి సరైనటువంటి ప్రతిఫలం రాదు. మరి ఏమైపోయింది? ఈ నీతి కార్యం ఏమైపోయింది? మురికి గుడ్డలా మారిపోయింది. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు. దేవుని కొరకు బ్రతుకుతున్నాం అనుకుంటారు, దేవుని కొరకు ఇదిగో ఈ కార్యక్రమాన్ని చేసేసాం, ఆ కార్యక్రమాన్ని చేసేసాం అనుకుంటారు, కానీ అందులో కూడా లోపాలను దేవుడు కనుగొంటున్నాడు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎల్లప్పుడూ దేవుని దగ్గర మనలను మనమే తగ్గించుకుంటూ సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదో గొప్ప కార్యక్రమాన్ని దేవుని కొరకు నేను చేసేసాను అని విర్రవేగడం కాదు, మిసం తిప్పడం కాదు, తొడగొట్టడం కాదు. నన్ను నేనే గొప్పవాడను అని పొగుడుకోవడం కాదు. దేవుని కొరకు నేను ఇంకా చేయవలసినది ఎంతో ఉన్నది అనేటువంటి భావన మనలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపమాన రీతిగా ఈ విషయాలను బోధించడానికి ఒకానొక సందర్భంలో ఏమంటున్నారో తెలుసా? ఒక పనివాడు తన యజమానుని కొరకు ఎంతో కష్టపడి పనిచేసి ఆ యజమానుడు ఇంటికి వచ్చేసరికి అప్పటి వరకు ఎంతో కష్టపడి పనిచేసినటువంటి ఆ పనివాడు యజమానుని దగ్గర సెలవు పొంది విశ్రాంతి తీసుకోవడానికి కుదరదు. ఆ యజమానునికి భోజనం పెట్టాలి, ఆ యజమానునికి సపర్యలు చేయాలి, ఆ తరువాత యజమానుని యొక్క సెలవు పొందాలి. అంతే తప్ప ఇప్పటి వరకు నేను చాలా పని చేసేసాను, యజమానుడు వచ్చి రాగానే వెళ్ళి విశ్రాంతి తీసుకో, ఇప్పటి వరకు చాలా పని చేసేసావు అని మెచ్చుకుంటాడంటే లేదు. ముందుగా యజమానుడు చెప్పినటువంటి మిగిలిన పనిని కూడా చేసి ఆ తర్వాత యజమానుని యొక్క సెలవును నీవు పొందాలి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. కనుక మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఎలా భావించాలి అంటే, మేము చేయవలసినటువంటి పనులనే చేస్తున్నాము, మేము ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. మేము స్థాయికి మించి అయితే కష్టపడిపోవటం లేదు, ఆ స్థాయి లోపలే మేము దేవునికి పని చేయగలుగుతున్నాము, ఇంకా మేము చేయవలసిన పని ఎంతో ఉన్నది అనేటువంటి భావన మీలో ఉన్నప్పుడు, హృదయపూర్వకంగా భావన మీలో ఉన్నప్పుడు, కేవలం మాటల వరకు కాదు, హృదయపూర్వకంగా భావన మీలో ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు మిమ్మను తన యొద్దకు చేర్చుకుంటాడు.
మీ పనిని స్వీకరిస్తాడు, మీకు మంచి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. అంతే తప్ప మీ దృష్టికి మీరే నీతిమంతులము, పరిపూర్ణతలోనికి వచ్చేసాము, మాకంటే యథార్థవంతులు, నీతిమంతులు, గొప్పవారు ప్రపంచంలో ఇంకెక్కడున్నారు అని ఒకవేళ మిమ్మును మీరే పొగడుకుంటే, మిమ్మును మీరే హెచ్చించుకుంటే మీరు తగ్గించబడతారు. మీకు దేవుని దృష్టిలో గొప్ప స్థానం ఉండబోదు. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి? మేము చేయవలసిన కార్యక్రమాలని చేస్తున్నాం, మేము కలిగి ఉండవలసినటువంటి నీతి కంటే ఇంకా తక్కువే కలిగి ఉంటున్నాం, ఇంకా అనేక విషయాలలో మేము తప్పిపోతున్నాం. తండ్రి మాకు సహాయం చేయి నాయనా, మేము పరిపూర్ణతలోనికి అడుగు పెట్టేలా మీ కృపను చూపించండి తండ్రి. ఇదిగో మా ఆలోచన మీ ముందు పెడుతున్నాం, మీ పని చేయాలని, మీ కొరకు బ్రతకాలని ఇదిగో ఈ విధానాన్ని మీ ముందు పెడుతున్నాం, మీ యొక్క అంగీకారాన్ని తెలపండి తండ్రి అని దేవుణ్ణి నిరంతరం వేడుకోవాలి. దేవుని దగ్గర మనలను మనమే తగ్గించుకోవాలి. లేదంటే మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె కనిపిస్తాయి, మురికి గుడ్డల వలె కనిపిస్తాయి. కనుక ఎల్లప్పుడూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. అలాగే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 34వ వాక్యం నుండి కూడా మీరు చూడగలిగితే ఈ సందర్భం మనకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 34వ వాక్యం నుండి, మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది, కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. దేవుడు ఇశ్రాయేలీయులతో ఏమంటున్నాడు? పాపము చేయలేదని మాత్రం చెప్పొద్దు. ఇదిగో నీ వస్త్రపు చెంగుల మీద నిరపరాధుల రక్తం ఇంకా కనిపిస్తూనే ఉన్నది అంటున్నాడు దేవుడు. ఈ విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. ఏనాడు కూడా దేవుని దగ్గర వెర్రవేగినటువంటి మనస్సుతో ఉండకూడదండి. దేవునికి నచ్చని కార్యక్రమం అండి అది, దేవునికి నచ్చని లక్షణం అండి అది. గర్వంతో ఉండకూడదు దేవుని దగ్గర. నేనైనా మీరైనా ఎవరైనా సరే దేవుని దగ్గర ఎప్పుడు కూడా గర్వం పనికిరాదు. ఎలా ఉండాలి మరి? తండ్రి నేను పాపాత్ముడని, నీ కృపను బట్టి నాలో నీతి ఉండొచ్చు, నీ సహాయమును బట్టి నేను నీతిమంతుడనుగా నీకు అగపడవచ్చు. అంతే తప్ప నేనైతే పాపాత్ముడనే తండ్రి, నేనైతే దౌర్భాగ్యుడనే తండ్రి, నీ చల్లని దయ, నీ అపారమైనటువంటి ప్రేమ, నీ అమూల్యమైన కృప నన్ను నీతిమంతునిగా నిలబెట్టింది తండ్రి అని దేవుని ముందు మనం ఎప్పటికప్పుడు హృదయపూర్వకంగా ఒప్పుకోగలగాలి. లేదు నేను పాపము చేయలేదని బొంకేమనుకోండి, నేనే నీతిమంతుడను, నాకంటే నీతిమంతుడు నీకు ప్రపంచంలో దొరుకుతాడా అని దేవుని దగ్గర మనం విర్రవేగినటువంటి మాటలు మాట్లాడామనుకోండి, దేవుడు వెంటనే మనలను చివరకు తోసేస్తాడు. ఎందుకంటే ఈరోజు మనము కలిగి ఉన్నటువంటి ఈ నీతి అంతా కూడా దేవుని కృప మూలముగానే మనకు కలిగినది. ఈరోజు నేను ఈ మాటలను మహాజ్ఞానముగా మీ అందరితో పంచుకోగలుగుతున్నానంటే ఇదంతా ఎవరి యొక్క సహాయం, ఎవరి బలం, ఎవరి సామర్థ్యం? ఒక మణికుమార్గా ఇది నా సామర్థ్యమా? ఇది నా సొంత తెలివా? ఇది నా సొంత బలమా? ఇది నా సొంత ఆలోచన? కానే కాదు. నిరంతరం ప్రతి కార్యక్రమంలో కూడా నేను ప్రకటించే దేవుని వాక్యం అంతా కూడా కొంచెము కూడా అందులో కోల్పోవడానికి వీలు లేదు, కొంచెము కూడా పక్కకు తీయడానికి వీలు లేదు. ప్రతి మాట, కార్యక్రమాలలో ప్రకటించుచున్నటువంటి ప్రతి దేవుని యొక్క సంగతి పరమందున్న దేవుని యొక్క కృపచేతనే అనుగ్రహింపబడుచున్నది. అది నా సొంత బలం కాదు, సొంత తెలివి కాదు, సొంత జ్ఞానం కాదు. ఆలోచన చేయండి. కనుక నేనైనా మీరైనా మనం అందరం కూడా దేవుని ముందు ఎల్లప్పుడూ తగ్గింపు స్వభావంతో, తగ్గింపు మనస్సుతో ఉండాలి. మనం ఎంత తగ్గించుకొని దేవుని ముందు ఆయన కార్యక్రమాలను నెరవేర్చుచు ఆయన నీతిని పొందుచూ ఉంటామో అంతగా హెచ్చింపబడతాం. కనుక ఈ విషయాన్ని ఎప్పటికీ కూడా మీరు మర్చిపోవద్దు. దేవుని కొరకు గొప్పగా బ్రతకండి. అలాగని దేవుని కార్యక్రమాలలో నీరు గారిపోవద్దు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోకుండా వెనుతిరిగిపోవద్దు, పాపపు కార్యక్రమాలలో మీరు ఉండొద్దు. దేవుని కొరకు గొప్పగా బ్రతకండి, దేవుని చిత్తమును తెలుసుకోండి, దేవుని మహాజ్ఞానమును స్వీకరించండి.
అమితమైనటువంటి భయభక్తులను చూపించండి. ఇంత చేసిన తర్వాత కూడా దేవుని కొరకు మీరు గొప్పగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులలో కూడా మీరు ఏమని అడగాలి? దేవుని ముందు మీరు ఏమని ఒప్పుకోవాలి? తండ్రి, ఈ గొప్పతనం అంతా నీదే. నీ సహాయాన్ని బట్టి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నీవు మమ్మను ఆదరించావు, ఇదిగో ఈ స్థితిలో నిలబెట్టావు అని దేవుని ముందు మనం ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనలను చూచి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అవును, యథార్థంగా మాట్లాడుతున్నాడు నా బిడ్డ అని దేవుడు పొంగిపోతాడు. లేదు, గర్వంతో మాట్లాడామనుకోండి, మన దృష్టి ఎదుట మనం ఏర్పరచుకున్నటువంటి మార్గమే గొప్పది, మనమే నీతిమంతులం అని దేవుని ముందు విర్రవీగిన స్వభావంతో ఉన్నామనుకోండి, దేవుడు ఎప్పటికీ కూడా కనికరించడు, కరుణించడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎటువంటి ఆలోచనలతో ఉన్నారో ఒక్కసారి ఆయన వ్రాసినటువంటి పత్రిక ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటలను మనం చదివితే మనకు అర్థమవుతుంది. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఈ సందర్భంలో మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు చాలా విశేషముగా అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు లేఖలను వ్రాస్తూ, పరిశుద్ధాత్మ ప్రేరణతో పత్రికలను వ్రాస్తూ వారందరినీ కూడా చక్కగా దేవుని ఆలయాలుగా నిలబెట్టాలని ప్రయత్నపడుతున్నారు. తాను భూమి మీద ఉన్నటువంటి మిగిలిన కాలమంతా కూడా ప్రభువును ఎరిగినప్పటి నుండి ఇక చివరి శ్వాస వరకు కూడా ఆయన దేవుని చిత్తమును నెరవేర్చుచు ఆ పరుగు పందెములో బహుమానము పొందునట్లుగా ఆయన పరుగెత్తారు. చక్కగా దేవుని కొరకు జీవించారు. అటువంటి వ్యక్తి ఎలాంటి మనస్సుతో ఉన్నారో చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. ఎంత జాగ్రత్త పడుతున్నారంటే పౌలు గారు తన బ్రతుకును చక్కగా నీతి మార్గంలో నడిపించుకోవటానికి ఎంత జాగ్రత్త పడుతున్నారంటే, నా యందు ఏ దోషము కూడా నాకు కానరాదు. అంత పర్ఫెక్ట్గా ఆయన బ్రతుకుతున్నారండి, అంత పర్ఫెక్ట్గా. అయినప్పటికీ ఏమంటున్నారు చూడండి, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. అదేంటది? ఆయన యందు ఆయనకు ఏ దోషము కనిపించడం లేదు. ప్రతి విషయంలో కూడా నీతిని అనుసరించి ఆయన బ్రతుకుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్నప్పటి నుండి దేవునిలో చక్కగా తన బ్రతుకును ముందుకు కొనసాగించుకుంటున్నాడు. దేవుని ఆజ్ఞలను మీరటం లేదు, తనకు తెలిసినంత వరకు ఏ తప్పు చేయటం లేదు. అయినప్పటికీ ఏమంటున్నాడు ఆయన? చూడండి, ఎంత గొప్పవాడండి అపోస్తలుడైన పౌలు. ఇదంతా కూడా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క గొప్పతనం, దేవుని ప్రేమ, దేవుని కృప. ఆయనకు అనుగ్రహింపబడుటను బట్టి ఆయన ఆ విధంగా మాట్లాడగలుగుతున్నారు. నా యందైతే నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నా దేవుని ముందు నేను ఎల్లప్పుడూ తగ్గించుకుంటున్నాను. ఒకవేళ నాకు తెలియకుండా నాలో ఏమైనా దోషం ఉందేమో, దానిని దేవుడు విమర్శిస్తాడు, దానిని దేవుడు బయట పెడతాడు. చూడండి, నన్ను విమర్శించువాడు ప్రభువే. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినప్పటికీ నేను నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. ఆయన చెప్పాలి, పౌలా, నీలో ఏ దోషము నాకు కూడా కనిపించడం లేదు అని ఆయన చెప్పాలి. అప్పుడు నేను నీతిమంతుడను, పరిపూర్ణమైన నీతిమంతుడను. అంతే తప్ప నాకు నేనే చెప్పుకుంటానా? పౌలుగా నేను నీతిమంతుడను అని నాకు నేనే చెప్పుకుంటానా? అలా చెప్పుకుంటే అది న్యాయం అవుతుందా? కాదు అంటున్నారు పౌలు గారు. అలాగే మనం కూడా మనంతటా మనమే నేను ఏ తప్పు చేయలేదండి, నేను చాలా నీతిమంతుడినండి అని సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదు. నన్ను విమర్శించువాడు ప్రభువే. అలాగని ఏ తప్పు చేయకుండా ఉండుటకు నేను ప్రయత్నపడుతున్నాను, నా దృష్టిలో ఏ తప్పు నాకు కనిపించడం లేదు, అయినప్పటికీ నన్ను విమర్శించువాడు ప్రభువే అని దేవుని ముందు మీరు ఈ మాటలు చెప్పగలిగితే అప్పుడండి మీరు ధన్యులవుతారు, అప్పుడండి మీరు గొప్పవారు అవుతారు. ఉదాహరణకు విద్యార్థులు పాఠశాలకు వెళ్ళి, కళాశాలకు వెళ్ళి, విశ్వవిద్యాలయానికి వెళ్ళి చదువుకుంటారు. వారు చదువుకున్న తర్వాత ఎంతవరకు వారు నేర్చుకున్నారనే దానికి పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలు వారు వ్రాసిన తర్వాత వారి యొక్క సమాధాన పత్రాలను మిగిలిన వారు కరెక్ట్ చేయాలి. అంతే తప్ప ఎవరు వ్రాసినటువంటి సమాధాన పత్రాలను వారే కరెక్ట్ చేసుకున్నారనుకోండి, అందరికీ 100s వచ్చేస్తాయి.
అవునా కదా? మీరు వ్రాసుకున్నటువంటి మీ సమాధాన పత్రాన్ని మీరే ఎవాల్యుయేట్ చేసుకోండి అని అన్నారనుకోండి, స్కూల్లోనో లేకపోతే కాలేజీలోనో యూనివర్సిటీలోనో, మీకు మీరే దుద్దేసుకుంటున్నారు పేపర్ని. అసలు మీకు ఎక్కడ కూడా దోషాలు కనిపించవు. ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే అని మార్కులు వేసేసుకుంటారు. అలా ఎన్ని మార్కులు వచ్చేస్తాయి మీకు? 100కి 100. ఇప్పుడు మీరు దుద్దుకున్నటువంటి ఈ పేపర్ని ఇవాల్యుయేటర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి మీరు దుద్దండి అని చెప్పారనుకోండి, అప్పుడు అతడు పెడతాడు, ఎక్కడెక్కడ దోషాలు ఉన్నాయో అక్కడ రౌండప్ చేసేస్తాడు, అక్కడ అతడు రెడ్ మార్క్ వేసేస్తాడు. రెడ్ మార్క్తో అతడు అక్కడ రాంగ్ కొట్టేస్తాడు, రాంగ్ పెట్టేస్తాడు చూడండి. అప్పుడు మీకు ఆ 100 మార్క్స్ కాస్త ఏమైపోతాయి? తగ్గిపోతాయి. 90 అయిపోవచ్చు, 80 అయిపోవచ్చు, 70 అయిపోవచ్చు, 50 అయిపోవచ్చు, ఫెయిల్ అయిపోవచ్చు కూడా. ఫెయిల్ అయిపోయి పేపర్ని 100కు 100 వేసేసుకున్నావా అంటాడు ఎవాల్యుయేటర్. మీ పేపర్ కనుక మీరు రాసుకున్నారు కనుక 100కు 100 వేసేసుకుంటారు మీరు. మీ జీవితాన్ని కూడా ఈ విధంగానే ఆలోచన చేయండి. మీ బ్రతుకును మీరు ఎవాల్యుయేట్ చేసుకుంటూ, మీ బ్రతుకుకు మీరు మార్కులు ఇచ్చుకుంటూ 100కు 100 అంటున్నారు. నాకంటే గొప్పగా ఇంకెవడు బ్రతకగలడు? ఇదిగో నేనే గొప్పగా బ్రతుకుతున్నాను, చాలా దయార్థ హృదయుడను, చాలా కరుణ కలిగిన వాడను, దేవుడంటే ప్రేమ ఉన్నవాడను, దేవుడంటే భక్తి ఉన్నవాడను, దేవుని కోసం చక్కగా బ్రతుకుతున్నవాడను, నాకు 100కు 100 మార్కులు అని మీకు మీరే 100 మార్కులు వేసుకుంటే ఎలా చెప్పండి? మనందరికీ కూడా విమర్శ చేసేవాడు, అనగా మనకు మార్కులు వేసేవాడు, మనకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు ప్రభువు. అదే చెబుతున్నారు ఇక్కడ పౌలు గారు. నా మట్టుకైతే ఎక్కడ కూడా దోషము లేకుండా నేను బ్రతుకుతున్నాను, అయినప్పటికీ నేను నీతిమంతుడని నేను ప్రకటించుకోను. నేను నీతిమంతుడనని నాకు నేనే ప్రకటించుకోను. నన్ను ప్రకటించవలసింది ప్రభువే, నన్ను విమర్శించవలసింది ప్రభువే. ఈ జ్ఞానము మీకు అర్థమైతే, ఈ రహస్యం మీకు అర్థమైతే, ఇక మీదట ఎప్పుడూ కూడా ఏదో మీ ఎదుట మీరు ఏర్పరచుకున్నటువంటి మార్గము మీ దృష్టికి సరైనదని ఎంచుకొని మరణమునకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉండదు. ప్రతి సందర్భంలోనూ దేవుని మీద ఆధారపడతారు. ఆ గర్వమును పూర్తిగా అణచేసుకుంటారు. తండ్రికి లోబడతారు. తగ్గింపు స్వభావంతో తండ్రి దగ్గరకు వచ్చేస్తారు. ప్రభువా, నన్ను విమర్శించేవాడవు నీవే, నా జీవితాన్ని పరీక్షించు, నాకు ప్రతిఫలమునిచ్చేవాడవు నీవే అని చెప్పి దేవుని మీద ఆధారపడుతూ క్రీస్తు యేసు మార్గములో చక్కగా కొనసాగుతారు. కనుక మంచి నిర్ణయములతో మీ జీవిత విధానాన్ని దేవుని వాక్యమునకు అనుకూలముగా మలచుకొని ఇక మీదట పరలోకమును బహుమతిగా పొందేటువంటి బ్రతుకును మీరు కలిగి ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగినటువంటి ఈ సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. మీ మాటలను విన్న తరువాత దేవా, మా యొక్క ప్రవర్తనను ఎంత చక్కగా మీ దృష్టికి అనుకూలమైనదిగా మలచుకోవాలో మాకు అర్థమైంది. నాయన, మీ చిత్తమును నెరవేర్చుటయందు 100% నాయన మేము ప్రయత్నించి ఆ ప్రయత్నంలో సఫలీకృతులము కాగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. మమ్మను విమర్శించువారు మీరేనైనా. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మమ్మను విమర్శించినప్పుడు మేము నీతిమంతులుగా కనిపించాలి తండ్రి. కనుక నాయన, మా బ్రతుకును మీ దృష్టికి అంగీకారయోగ్యముగా మలుచుకొనుటయందు మాకు సహాయమును అనుగ్రహించండి. ప్రతి పరిస్థితిలోనూ మీ చిత్తమునకు ఒప్పుకుంటూ, మీ ఆలోచనకు ఒప్పుకుంటూ తండ్రి, మా యందు ఎటువంటి స్వనిర్ణయము నెరవేరకుండా మీ నిర్ణయాలు మాత్రమే నెరవేరగలుగుటకు మా జీవితకాలం అంతయు ఏ స్థితిలో ఉన్నను తండ్రి, మీ మాటలకు ఒప్పుకునేటువంటి గొప్ప ధన్యతను మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ, అటువంటి పరిస్థితి తండ్రి ప్రతి బిడ్డలో ఉండగలుగుటకు నాయన, ఈ మాటలను విన్న తర్వాత వారందరూ మార్పు నొందిన వారై తగు నిర్ణయములు తీసుకొనగలుగుటకు, వారి యొక్క మనస్సును పూర్తిగా మీకు అంకితం చేసుకొనగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.